వీటిలు పొద్దున 6 గంటలకు ఇంట్లోకి పోతాయండి. సాయంత్రం 7:30 దాకా బయటికి రావు. అయినా కానీ ఎంతలా అల్లాడిపోతున్నాయో చూడండి, ఎట్లా వణికిపోతుందో. చిన్నగాడు కానీ కర్రోడు కానీ అందరూ. ఇంకొక కర్రోడు మంచి కింద ఉన్నారు, ఇదిగోండి. ఇంతలా అల్లాడిపోతున్నాయి. మరి బయట తిరిగే కుక్కల పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎండలకి 1 గంట మనం బయట ఉండలేము. ఇన్ని సౌకర్యాలతో ఇంతగా ఉన్న మనమే ఇలా అల్లాడిపోతున్నామే. వాటి మీద మీ కక్ష. కొంతమంది మనుషులు మానవత్వం అనేది మర్చిపోతున్నారు. ఎందుకండి? రేపు చనిపోయే రోజు మనతోటి ఏం రాదండి. మనం సంపాదించే డబ్బు ఆస్తులు మనతోటి రావు. ఒకరికి చేసిన మేలే మనతోటి వస్తుంది. మనిషి అని పుట్టాక మానవత్వం అనేది ఉండాలి. మానవత్వం లేని మనిషే కాదు. మూగజీవాల పట్ల అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తే దాన్ని వక్రీకరించి వేరేగా అంత అబద్ధపు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కొందరు. వాటిని చంపేయమన్నారు. చంపేయమనింది ఏంటి? పిచ్చి ఉండే వాటిని మిగతా వాటిని స్కూళ్ళు, గుడిలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అక్కడ ఉండేటి తరలించమన్నారు షెల్టర్కి ఎక్కడైనా. అది వదిలేసి వేరేది స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంత ఇంట్రెస్ట్ వీటి మీద చూపిస్తున్నారు కదా, ఇప్పుడెప్పుడు చంపేయాలి, వీటిని ఏదో ఒకటి చెయ్యాలని. ఆ ఇంట్రెస్ట్ మిగతా వాటి మీద ఎందుకు చూపించట్లేదు? మిగతా ఎన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. అనేక కల్తీ ఫుడ్ వల్ల క్యాన్సర్లు వచ్చి ఎంతమంది చనిపోతున్నారు. కుక్కలు కరిచి చనిపోయే కేసులు ఎన్ని, మిగతా వాటి వల్ల చనిపోయే కేసులు ఎన్నో ఒకసారి చూడండి. అది వదిలేస్తున్నారు. అవేం పట్టవు. తెలిసి మనిషి నేరం చేస్తున్నాడు. అన్నీ తెలుసు మనకి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, అన్నీ తెలిసి చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మటుకు ఫ్రీగా వదిలేస్తున్నారు. ఏమీ తెలియదు వాటికి. పిచ్చి ర్యాబిటీస్ రాకుండా వ్యాక్సిన్లు వేసి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయాల్సింది ఎవరు? చేయకుండా మనుషులు చేసిన తప్పుకి వాటిని ఎందుకండి శిక్షిస్తున్నారు? అవి పడే బాధ చాలదనే. అవి ఒక అన్నం దొరక్క, నీళ్లు దొరక్క పడే బాధ. 2 రోజులు వాటి పొజిషన్లో ఉండి మీరు బతకండి. 2 రోజులు, అప్పుడు తెలుస్తుంది వాటి బాధ ఎలా ఉంటుందో. 2 రోజులు అన్నం తినకపోతే సెలైన్లు కట్టుకొని నానా అంగమ్మ చేస్తామే. మరి అవి రోజులు పడిగితే అన్నం దొరకదే. అన్ని తిప్పలు పడుతూ కూడా మళ్ళీ వాటిని చంపేయాలని ఇంతలా చూస్తున్నారు. అది మంచిది కాదు. అస్సలు మానవ జన్మలకు మంచిదే కాదు. మనిషి మనుగుడికి. కరోనా టైం వచ్చింది కదా, అప్పుడు తెలుసుకుంటారని దేవుడు పెడుతున్నాడు. ఏం లేదేడా మనం ఎత్తుకోపోయేది. చుట్టాల్లాగా వచ్చాం, చుట్టాల్లాగా వెళ్ళిపోతాం. 2 రోజులు మూగజీవాలకు సాయం చేస్తా, ఒకరికి మనుషులకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సాయం చేస్తా, బతకాలి. అంతవరకే. అంతకు మించి మనతోటి వచ్చేదేం లేదు, మనం బతికేదేం లేదు. అది గుర్తుపెట్టుకొని మూగజీవాల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించద్దు. కొంచెం వీలైతే పెట్టండి, లేదా పెట్టే వాళ్ళైనా పెట్టనివ్వండి. పెట్టేవాళ్ళని కూడా పెట్టనీయకుండా ప్రతి విషయంలో గొడవ, ప్రతి విషయంలో చేస్తున్నారు. ఎందుకు ఇలాగా? ఇది కరెక్ట్ కాదు, చాలా తప్పు. మనం చేసే ప్రతి తప్పుకి దేవుడాడ లెక్క రాసి పెడుతూనే ఉంటాడు. కర్మఫలం అనేది ఒకటి ఉంది, అది ఇస్తూనే ఉంటాడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు.